ఎన్నికల సమయంలో ఓట్ల కోసం నగదు తాయిలాలు పంచడం ఓటమి తర్వాత వాటిని తిరిగి వసూలు చేయాలని ప్రయత్నించడం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న ఘటనల్లో భాగంగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మున్సిపాలిటీ పరిధిలోని 19వ వార్డు నుంచి పోటీ చేసిన స్వతంత్ర అభ్యర్థి 114 ఓట్లతో 3వ స్థానంలో నిలిచారు. గెలుస్తానని నమ్మకంతో ఉన్న అభ్యర్థి ఓటమి పాలవడంతో తాము ఇచ్చిన డబ్బులు తీసుకుని ఓటు వేయలేదని అనుమానించారు. దీంతో ఆయన తమకు ఇచ్చిన నగదు తిరిగి ఇవ్వాలని వసూళ్లకు దిగినట్టు సమాచారం. ఈ క్రమంలో అభ్యర్థి భర్త ఒక ఇంటికి వెళ్లి తాము ఇచ్చిన డబ్బులు మర్యాదగా తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే ఆ కుటుంబ సభ్యులు తాము ఎవరికి ఓటు వేశామో చెప్పాల్సిన అవసరం లేదని, డబ్బులు తిరిగి ఇవ్వబోమని స్పష్టం చేశారు. గుడికి వచ్చి ప్రమాణం చేయాలని కోరగా కూడా వారు నిరాకరించారు. మీరు ఇచ్చిన డబ్బుల కోసం మేము గుడికి వచ్చి ప్రమాణం చేయాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను అక్కడి స్థానికులు వీడియో తీసి వార్డు వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేయగా అది ఇతర సామాజిక మాధ్యమాల్లో విస్తరించి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంతే రిక్వెస్ట్ గా గౌరవంగా నేను ఇంట్లోకి వచ్చి అడుగుతాను. ఇంట్లోకి వచ్చి అవన్నీ ఇప్పుడు నేను ఇచ్చిన నాకే ఎక్కువ నేను ఇచ్చిన అనుకున్నాము. ఆఫీస్ ఇచ్చేసేదని అడుగుతాను. బాగా నుండి కొట్లాడు. ఇప్పుడు ఇస్తావా, రేపు ఇస్తావా, ఎప్పుడు ఇస్తావా? అట్లా నువ్వు కరెక్ట్ కాదు. అట్లా మేము వేయలేదని ఎవరు అన్నారు? మేము వేయలేదని ఎవరు అన్నారు? మేము వేయలేదని. మా ఓట్లు నేను చెప్తున్నా, మా 6 ఓట్లు ఎక్కడికి పోయినా సరే మా 7 ఓట్లు నీకు రాలేదని ఎవరు చెప్పాడు చెప్పమను. నేను ప్రూఫ్ ఇస్తా. నేను ప్రూఫ్ ఇస్తా. నేను కావాలంటే నేను మాటలో ప్రూఫ్ ఇస్తా. అట్లా కాదు, ఇచ్చారు తీసుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా అంటున్నావు, వాళ్ళు వచ్చి ఇంకొకళ్ళు వచ్చి అసలు మీరందరూ ఎప్పుడు మానుకోవాల్సింది. ఒక్కడే నిలబడేవాడుగా మీరందరూ ఎందుకు నిలబడ్డారు? మళ్ళీ ఎవరు పంచమన్నారు? ఎవరు ఏమన్నారు? మిమ్మల్ని ఎవరు ఏమన్నారు? తప్పకుండా ఇస్తారు, వాపస్ తీసుకుంటారు. అట్లా ఎట్లా తీసుకుంటారు? అసలు ఎవరు ఏమన్నారు? వాళ్ళు మీరందరూ నిలబడుతూ మానేయాల్సింది. ఒక్కడే నిలబడతాడు, ఒక్కడే వేస్తాడని అనాలి. నువ్వు వేసినానంటే ఏ గుళ్ళకి వెళ్దాం? గుళ్ళకి ఎందుకు వెళ్తారు? నువ్వు ఇచ్చిన 2000కి పెంచుకుంటూ 2000 గుళ్ళకి వెళ్ళమంటే అది కరెక్ట్ కాదు. అది రాని పని, రాంగ్ పని. అది అసలు ఎవరు మీరు తిరగకుండా మానుకోవాల్సింది. మీరు ఎలక్షన్ వేయకుండా మానుకోవాల్సింది, నామినేట్ వేయకుండా మానుకోవాల్సింది, తెలంగాణ తిరగకుండా మానుకోవాల్సింది. అసలు అది కరెక్ట్ కాదు. మీరు ఇప్పుడు వచ్చి అడగడం కరెక్ట్ అనేది కాదు. ఎవరు వచ్చి మాట్లాడమని అది కరెక్టే కాదు. ఇప్పుడు నువ్వు వచ్చినా మమ్మల్ని కలవటానికి వచ్చేవేమో అనుకున్నా. నేను కలవటానికి వచ్చేవేమో అనుకున్నా కానీ ఇట్లా అనుకోలే నేను.